యాక్చువల్లీ ఇది 1 వే. ఈ 1 వేని మన అక్కడ రోడ్ వర్క్ వల్ల దీన్నే 2 వే చేశారు. వచ్చే వెహికల్ కూడా దీంట్లో ఉంటుందండి. జాగ్రత్తగా వెళ్ళాలి సార్ మనము. మనకు ఈ విండ్ క్లియర్గా లేదు. రేస్ తగ్గించాలి. క్లియర్ ఉందా? క్లచ్ ఫుల్ క్లచ్ చెప్పండి. బ్రేక్ రెడీ ఉండండి. బ్రేక్ వాడద్దు. బ్రేక్ ఎందుకు వాడకూడదు అంటే ఆల్మోస్ట్ మనం స్లో ఉన్నాం కాబట్టి క్లచ్ తొక్కగానే ఆటోమేటిక్గా వెహికల్ స్లో డౌన్ అవుతుంది. ఇక బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. అది ఓకే, వెరీ గుడ్. ఓకే సార్. ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ డే కానీ నైట్ టైం కానీ ఏ టైం అయినప్పటికీ కూడా ప్లేస్ అయినప్పటికీ కూడా మనం కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేసుకోవాలి. భయపడితే ఆగిపోతుంది. మనం భయపడకూడదు. ఆరం కొట్టిన ఒకసారి ఈ బస్ స్టాండ్ ఏరియా, ఆటో స్టాండ్ ఏరియా ఆరం కొట్టుకోవాలి. ఎక్కడెక్కడైతే మనకు ఈ రోడ్ గ్యాప్ ఉంటుందో అంటే యూ టర్న్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వెనుక నుంచి వచ్చే వెహికల్లకు ఫస్ట్ దారి వదిలిపెట్టాలి మనం. అంటే రైట్ సైడ్ వదిలిపెట్టేస్తే అట్లా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళని వెళ్ళనివ్వాలి. వెనుకున్న వెహికల్ వచ్చేసి మనకు ప్రాబ్లమ్ ఉందనుకోండి, వాళ్ళకి దారి ఇవ్వకపోతే మనల్ని డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. ఓకే సార్, వెరీ గుడ్. శివ గారు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మనం ధైర్య సాహసే డ్రైవింగ్ అనాలి. మనం ధైర్యంతో సాహసం చేస్తేనే మనకు డ్రైవింగ్ అనేది వస్తుంది. భయపడద్దు.